శ్రీ మహాగణాధిపతయే నమః, శ్రీమాత్రే నమః. మాచిరాజ్ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముందుగా నేటి పంచాంగ వివరాలు పరిశీలిద్దాం. ద్వాదశ రాశుల వాళ్ళు ఈరోజు ఏ మంత్రం చదువుకొని బయటికి వెళితే అద్భుతంగా విజయాలు కలిసి వస్తాయో తెలుసుకోవాలంటే వీడియో స్కిప్ కాకుండా చివరి వరకు చూడండి. ఆగస్టు 27 మంగళవారం దినఫలాన్ని పరిశీలిస్తే నవమి తిథి ఉంది. రోహిణీ నక్షత్రం మధ్యాహ్నం 3:37 వరకు ఉంది. ఆ తర్వాత మృగశిర నక్షత్రం వచ్చింది. మంగళవారం రోహిణీ నక్షత్రంతో కలిసి వస్తే మాతంగ యోగం ఉంటుంది. ఈ మాతంగ యోగం వాహన లాభాన్ని కలిగింపజేస్తుంది. అంటే 12 రాశుల వాళ్ళు ముఖ్యమైన పని మీద బయటికి వెళ్ళినా, ముఖ్యమైన ప్రయాణాలు చేసినా, వాహనాల మీద ప్రయాణం చేయటం ద్వారా మధ్యాహ్నం 3:37 లోపు మంచి ప్రయోజనాలు అందిపుచ్చుకోవచ్చు. మధ్యాహ్నం 3:37 తర్వాత మృగశిర నక్షత్రం వచ్చింది. మంగళవారం మృగశిర నక్షత్రంతో కలిసి వస్తే రాక్షస యోగం ఉంటుంది. ఇది మిత్ర కలహాన్ని కలిగింపజేస్తుంది. అంటే మధ్యాహ్నం 3:37 లోపు మీరు ఎక్కడికి ప్రయాణాలు చేసినా బండి మీద, కారు మీద వెళ్తే బ్రహ్మాండంగా లాభాలు కలిసి వస్తాయి. కానీ మధ్యాహ్నం 3:37 తర్వాత మాత్రం మీరు పని మీద బయటికి వెళ్ళినా, ప్రయాణాలు చేసినా మీ స్నేహితులతో గొడవలు అవుతాయి. దానికి కారణం రాక్షస యోగం. అలా జరగకుండా ఉండాలంటే ఆంజనేయ స్వామి సింధూరం బొట్టు పెట్టుకోండి, దుర్గాదేవికి పూజ చేసిన కుంకుమ బొట్టు పెట్టుకోండి, బెల్లం ముక్క నోట్లో వేసుకొని నవ్వులుతూ వెళ్ళండి. అప్పుడు మిత్రులతో గొడవలు అవ్వవు, మీ పనులు సులభంగా పూర్తవుతాయి. ఈ రాక్షస యోగం పనిచేయదు. అలాగే రాశి చక్రం చార్ట్లో గ్రహాల స్టేటస్ తీసుకుంటే మంగళవారానికే మృగశిర నక్షత్రానికి రెండిటికి అధిపతి అయిన కుజుడు మిథున రాశిలో బుధుడింట్లో శత్రువింట్లో ఉన్నాడు. కుజుడు శత్రువింట్లో ఉన్నాడు కాబట్టి ప్రాపర్టీస్ కొనటం, ప్రాపర్టీస్ అమ్మటం ఇలాంటి డిస్కషన్స్ ఏవి పెట్టకండి. ఇలాంటి చర్చలు చేస్తే మీకు నష్టమే కలుగుతుంది. రియల్ ఎస్టేట్లో ఉన్న వాళ్ళు కూడా ఇంపార్టెంట్ డిస్కషన్స్ ఈరోజు చేయొద్దు, ఇంపార్టెంట్ మీటింగ్స్ ఈరోజు పెట్టుకోవద్దు. అలాగే బ్రదర్స్ అండ్ సిస్టర్స్తో జాగ్రత్తగా మాట్లాడాలి. కుజుడు శత్రువింట్లో ఉన్నాడు కాబట్టి మీ సోదర సోదరీమణులతో జాగ్రత్తగా మాట్లాడకపోతే కొన్ని గొడవలు అవుతాయి. అలాగే రోహిణీ నక్షత్రానికి అధిపతి అయిన చంద్రుడు వృషభంలో ఉన్నాడు కాబట్టి ప్రేమ వ్యవహారాలు విజయవంతం చేసుకోవడానికి చేసే ప్రయత్నాలు బ్రహ్మాండంగా అనుకూలిస్తాయి. లవ్ ప్రపోజల్స్ ఈరోజు సక్సెస్ అయ్యే అవకాశం ఉంది. పెద్దలను ఒప్పించి ప్రేమ పెళ్లి సక్సెస్ చేసుకోవడానికి చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. అలాగే నక్షత్ర బలాన్ని బట్టి కొన్ని ముఖ్యమైన పనులు చేసుకోవచ్చు. రోహిణీ నక్షత్రం మధ్యాహ్నం 3:37 వరకు ఉంది. ఈ రోహిణీ నక్షత్రం ఉన్న సమయంలో నామకరణము, సీమంతము, బారసాల ఇలాంటి కార్యక్రమాలు చేసుకోవచ్చు. కంప్యూటర్ కోర్సులు నేర్చుకోవటానికి, జ్యోతిషపరమైన విద్యలు నేర్చుకోవటానికి రోహిణీ నక్షత్రం అనుకూలిస్తుంది. ముఖ్యమైన డాక్యుమెంటేషన్స్ చేయించుకోవటానికి కూడా రోహిణీ నక్షత్రం మంచిది. అయితే మంగళవారం కాబట్టి బాగా ఎమర్జెన్సీ ఉంటే నక్షత్ర బలాన్ని బట్టి డాక్యుమెంటేషన్ చేయించుకోవచ్చు. అదేవిధంగా జాతక దోషాలు పోగొట్టుకోవటానికి, ప్రత్యేకమైన దానాలు ఇవ్వటానికి, హోమాలు చేసుకోవటానికి రోహిణీ నక్షత్రం మంచిది. తీర్థయాత్రలు ప్రారంభించవచ్చు. దైవ దర్శనాలు చేసుకోవటానికి రోహిణీ నక్షత్రం మంచిది. ఎదుటి వాళ్ళతో గొడవలుంటే చర్చల ద్వారా పరిష్కరించుకోవటానికి రోహిణీ నక్షత్రం మంచిది. మంగళవారం అయితే గ్రూప్ యాక్టివిటీస్ చేయకూడదు, సెటిల్మెంట్స్ చేసుకోకూడదు. కానీ బాగా ఎమర్జెన్సీ ఉంటే రోహిణీ నక్షత్ర బలాన్ని బట్టి గొడవలు సెటిల్మెంట్ చేసుకోవచ్చు. అలాగే మధ్యాహ్నం 3:37 తర్వాత మృగశిర నక్షత్రం వచ్చింది. ఈ మృగశిర నక్షత్రం ఉన్న సమయంలో ప్రధానంగా కొన్ని పనులు చేసుకోవచ్చు. మృగశిర నక్షత్రం ఉంది కాబట్టి కంప్యూటర్, స్పోకెన్ ఇంగ్లీష్ కోర్సుల్లో జాయిన్ అవ్వచ్చు. అలాగే విదేశీయాన ప్రయత్నాలకు కూడా ఈ మృగశిర నక్షత్రం బాగా అనుకూలిస్తుంది. నక్షత్ర బలాన్ని బట్టి ఈ ముఖ్యమైన పనులన్నీ చేసుకోవచ్చు. అలాగే ఈనాటి దినఫలం కార్యక్రమంలో ద్వాదశ రాశుల వాళ్ళ రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో ఇప్పుడు మనం పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. మేషరాశి వాళ్ళకి ఈరోజు విద్యారంగంలో కొద్దిగా ప్రతికూల పరిస్థితులు కనిపిస్తున్నాయి. కాబట్టి విద్యార్థులు ఎవరైనా సరే ఈరోజు ఏకాగ్రతతో చదివితేనే విద్యారంగంలో రాణిస్తారు. విద్యాపరంగా కొన్ని ఒడిదుడుకులు ఉంటాయి, వాటిని అధిగమించే ప్రయత్నం చేయాలి. అలాగే కొన్ని వ్యవహారాల్లో నష్టాలు సంభవించినప్పటికీ మేషరాశి వాళ్ళు మనోధైర్యంతో ముందడుగు వేయడం ద్వారా ఆ నష్టాల నుంచి బయటపడవచ్చు. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వాళ్ళకి ఈరోజు శుభాశుభాలు సమానంగా ఉన్నాయి. కొంత శుభం, కొంత అశుభం కనిపిస్తోంది. అశుభం ఎదురైనా సరే మనోధైర్యంతో ముందుకు వెళ్ళండి, శుభాలను పెంచుకునే ప్రయత్నం చేయండి. తదుపరి మిథున రాశి. మిథున రాశి వాళ్ళకి ఈరోజు బీపీ, షుగర్ లాంటి దీర్ఘకాలిక వ్యాధులు ఉన్న వాళ్ళకి కొద్దిగా ఇబ్బందులు కనిపిస్తున్నాయి. కాబట్టి ఈ లాంగ్ రన్ డిసీజెస్ ఉన్న వాళ్ళు హెల్త్ గురించి ఈరోజు మిథున రాశి వాళ్ళకి స్పెషల్ కేర్ తీసుకోవాలి. వేళకు ఆహారం తీసుకోవటం, సరైన సమయానికి నిద్రించడం,
ప్రాణాయామం, యోగా లాంటివి చేయటం, ఇలా హెల్త్కి సంబంధించి ప్రత్యేకమైనటువంటి జాగ్రత్తలు తీసుకున్నట్లయితే ఆరోగ్య సమస్యల తీవ్రతను తగ్గింపజేసుకోవచ్చు. కాబట్టి ఈరోజు ప్రధానంగా మిథున రాశి వాళ్ళు ఆరోగ్య సమస్యల విషయంలో కొంచెం అప్రమత్తంగా ఉండాలి. అది కూడా దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు ఉన్నవాళ్ళు ఆరోగ్యపరంగా జాగ్రత్తలు తీసుకోవాలి. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వాళ్ళు ఈరోజు అయాచిత ధనలాభం పొందే సూచనలు ఉన్నాయి. అంటే మీరు ఎలాంటి ప్రయత్నం చేయకుండా ఏదో ఒక విధంగా ధనం కలిసి వచ్చే సూచనలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. అలాగే దూర ప్రాంతాలకు ప్రయాణాలు చేస్తారు, మనశ్శాంతి ఏర్పడుతుంది. మానసికంగా ఉన్న అశాంతి మొత్తం కూడా కర్కాటక రాశి వాళ్ళు తొలగింపజేసుకుంటారు. తదుపరి సింహరాశి. సింహరాశి వాళ్ళకి ఈరోజు సంతానం వల్ల సౌఖ్యం ఏర్పడుతుంది. మీ సంతానం బాగా అభివృద్ధిలోకి రావడం వల్ల ఆనందం పొందుతూ ఉంటారు. సంతానం చేసే అన్ని పనుల వల్ల మీకు మంచి పేరు ప్రతిష్టలు వస్తాయి. ఏ పని ప్రారంభించినా కొద్దిగా ప్రయత్నిస్తేనే సింహరాశి వాళ్ళు ఈరోజు బ్రహ్మాండమైనటువంటి విజయాలు అందిపుచ్చుకోగలుగుతారు. తదుపరి కన్యారాశి. కన్యారాశి వాళ్ళకి ఈరోజు బంధుమిత్రులతో అకారణంగా గొడవలు అయ్యే సూచనలు ఉన్నాయి. కాబట్టి బంధువులతో కానీ మిత్రులతో కానీ మాట్లాడేటప్పుడు గొడవలు రాకుండా జాగ్రత్తగా మాట్లాడే ప్రయత్నం చేయటం అవసరం. తదుపరి తులారాశి. తులారాశి వాళ్ళకి ఈరోజు విద్యారంగంలో బ్రహ్మాండమైన అభివృద్ధి కనిపిస్తుంది. కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో రాణించే యోగం ఈరోజు బాగా ఉంది. కావలసిన చోట్ల సీట్లు వస్తాయి. ఉద్యోగం లేని తులారాశి వాళ్ళు ఉద్యోగం పొందే యోగం కూడా ఈరోజు కనిపిస్తుంది. అంటే విద్యారంగంలో, ఉద్యోగ రంగంలో తులారాశి వాళ్ళకి ఈరోజు తిరుగుండదు. సర్వత్రా విజయాలు తులారాశి వాళ్ళని వరిస్తూ ఉంటాయి. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వాళ్ళకి ఈరోజు ప్రతి పనిలో కూడా మంచి పురోభివృద్ధి ఏర్పడుతుంది. అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తి చేసుకుంటారు. ప్రతి పనిలో సంతోషం పొందుతూ ఉంటారు, ఆనందం పొందుతూ ఉంటారు, ఉల్లాసంగా ఉత్సాహంగా కాలాన్ని గడుపుతూ ఉంటారు. తదుపరి ధనుస్సు రాశి. ధనుస్సు రాశి వాళ్ళకి ఈరోజు వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో విశేషమైనటువంటి ధనలాభాలు కలిగే సూచనలు ఉన్నాయి. ఉద్యోగ రంగంలో ఉన్న, వ్యాపార రంగంలో ఉన్న ఏదో ఒక విధంగా ఈరోజు ధనుసు రాశి వాళ్ళకి ధనం ఊహించిన దానికంటే ఎక్కువగా కలిసి వస్తూ ఉంటుంది. తదుపరి మకర రాశి. మకర రాశి వాళ్ళకి ఈరోజు భగవంతుడి విశేషమైన అనుగ్రహం, గురు బలం వల్ల తలపెట్టిన పనులన్నీ దిగ్విజయంగా పూర్తి చేసుకోగలుగుతారు. ఆర్థిక, ఆరోగ్య, కుటుంబ వ్యవహారాల్లో అత్యద్భుతమైనటువంటి శుభ ఫలితాలు అందిపుచ్చుకుంటారు. తదుపరి కుంభరాశి. కుంభరాశి వాళ్ళకి ఈరోజు పరోపకార కార్యాలు చేసే యోగం ఎక్కువగా కనిపిస్తుంది. అంటే సాంఘిక కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలు చేయడం ద్వారా సంఘంలో మంచి పేరు ప్రతిష్టలు సంపాదిస్తూ ఉంటారు. ఏ పని తలపెట్టినా ఆ పనిలో విజయాలను అందిపుచ్చుకోగలుగుతారు. తదుపరి మీనరాశి. మీనరాశి వాళ్ళకి ఈరోజు నరదిష్టి ఎక్కువగా ఉంది. ఎదుటి వాళ్ళ ఏడుపు ఎక్కువ ప్రభావం చూపిస్తూ ఉంటుంది. దానివల్ల కుటుంబ కలహాలు పెరుగుతాయి, కుటుంబంలో సభ్యుల మధ్య గొడవలు వస్తాయి. ఈ కనుదిష్టి, ఎదుటి వాళ్ళ ఏడుపు, వీటన్నిటి నుంచి బయటపడటానికి వెల్లుల్లి రెబ్బ దగ్గర ఉంచుకొని పని మీద వెళ్ళండి. దుర్గాదేవికి పూజ చేసిన కుంకుమ బొట్టు, ఆంజనేయ స్వామికి పూజ చేసిన సింధూరం బొట్టు పెట్టుకుని వెళ్ళండి. అప్పుడు కనుదిష్టి వల్ల కుటుంబంలో వచ్చే సమస్యల నుంచి బయటపడవచ్చు. 12 రాసుల వాళ్ళు అనుకున్న పనులు అనుకున్నట్లు దిగ్విజయంగా పూర్తి కావాలంటే ఈ రోజుకు ఒక ప్రత్యేకత ఉంది. అదే వైష్ణవ కృష్ణాష్టమి. వైష్ణవ కృష్ణాష్టమి అంటే సూర్యోదయానికి రోహిణీ నక్షత్రం ఉన్నప్పుడు వైష్ణవులు కృష్ణాష్టమి చేసుకుంటారు. కాబట్టి ఈరోజు వైష్ణవ కృష్ణాష్టమి, దీన్నే గోకులాష్టమి అనే పేరుతో పిలుస్తారు. ఈ గోకులాష్టమి లేదా వైష్ణవ కృష్ణాష్టమి సందర్భంగా 12 రాసుల వాళ్ళు వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో విశేషంగా రాణించాలంటే శ్రీకృష్ణ పరమాత్మకు సంబంధించిన ఓం గోకులనాథాయ నమః అనే మంత్రాన్ని 21 సార్లు చదువుకొని పని మీద బయటికి వెళ్ళాలి. ఓం గోకులనాథాయ నమః ఈ మంత్రం 21 సార్లు చదువుకొని వెళితే వైష్ణవ కృష్ణాష్టమి, గోకులాష్టమి సందర్భంగా వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో 12 రాసుల వాళ్ళు అనుకున్న పనులు అనుకున్నట్లు దిగ్విజయంగా పూర్తి చేసుకోవచ్చు. అలాగే ఈరోజు మంగళవారం కాబట్టి ఉదయం 6 నుంచి 7 మధ్యలో, మధ్యాహ్నం 1 నుంచి 2 మధ్యలో, రాత్రి 8 నుంచి 9 మధ్యలో కుజహోర ఉంటుంది. ఈ కుజహోర ఉన్న సమయంలో అప్పులు తీర్చడానికి ప్రయత్నించండి. కుజహోర ఉన్న సమయంలో అప్పులు తీరిస్తే మళ్ళీ అప్పు చేయాల్సిన అవసరం ఉండదు. అలాగే గ్యాస్ స్టవ్, ఫ్రిడ్జ్, మిక్సీ, గ్రైండర్ ఇలాంటి వాటిని మొదటిసారి వినియోగించుకోవడానికి కూడా కుజహోర అనుకూలిస్తుంది. ఎలక్ట్రికల్ వస్తువులకు సంబంధించినటువంటి ఏ పనులైనా కుజహోరలో చేసుకుంటే మంచిది. హోరా కాలాన్ని బట్టి ఈ పనులు చేసుకుంటే ఉత్తమ ప్రయోజనాలు సిద్ధింపజేసుకోవచ్చు. ప్రతిరోజు కూడా దినఫలం తెలుసుకోవాలనుకుంటే మా మాచిరాజ్ భక్తి ఛానల్ని తప్పకుండా చూడండి. ఎప్పటికప్పుడు జ్యోతిష శాస్త్రపరమైన అన్ని విషయాలు తెలుసుకోవాలంటే మా మాచిరాజ్ భక్తి ఛానల్లో వచ్చే వీడియోస్ తప్పకుండా అందరూ ఫాలో అవ్వండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.